హలో, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మంగళగిరి పట్టు సీ బ్లూ శారీ అండి. మంగళగిరి పట్టు అండి ఇది ప్లెయిన్ తీసుకున్నాను. మొత్తం ప్లెయినే వర్క్ చేసుకుందామని తీసుకున్నాను. వర్క్కి కావాల్సినవి చూపిస్తాను. ఇదిగోండి, చిన్న చిన్న మిర్రర్స్ తీసుకున్నాను. శారీ వరకు ఇలా తీసుకున్నాను. దీని అంటించటాకేమో ఒక ఫెవికాల్, మిర్రర్స్ చుట్టూ కుట్టటాకేమో 2 రకాల థ్రెడ్స్ తీసుకున్నానండి. కొంచెం డార్క్ బ్లూ, స్కై బ్లూ, ఈ 2 తీసుకున్నాను. తర్వాత ఈ శారీకి ఇట్లా అంటించేసాను. నేను చూపిస్తాను, కొద్దిగా చేశాను. ఇదిగోండి, ఇలా అంటించాలండి శారీకి. ఇలా కింద బార్డర్ అనమాట. పళ్ళు కూడా అంటించాను, చూపిస్తాను. ఇదిగోండి, ఇలా పళ్ళుకి ఇలా మిర్రర్స్ అంటించేసి ఇలా చిన్న ఫ్రేమ్ పెట్టుకున్నాను. చిన్న ఫ్రేమ్ పెట్టుకొని ఇలా కుట్టేసానండి. మిర్రర్స్ ఆల్రెడీ నేను చూపించాను ఇదివరకు మన ఛానల్లో. ప్రీవియస్ వాటిల్లో ఉంటే చూడండి ఒకసారి. ప్రీవియస్ వీడియోస్లో ఉంటాయండి, ఒకసారి చెక్ చేయండి. నేను మిర్రర్ ఎలా కుట్టాలో చూపించాను. ఇదిగోండి, ఇలా పళ్ళు అంతా ఇలా అంటించేసి ఇలా కుట్టుకున్నాను అనమాట. చక్కగా సింపుల్గా బాగుంటుందని ఇలా సెల్ఫ్ థ్రెడ్డే వేశాను. ఇప్పుడు బ్లౌజ్ చూపిద్దామని బ్లౌజ్ చూపిస్తానండి. ఇదిగోండి బ్లౌజ్ ముందరే నేను స్టిచ్ చేయించేసుకున్నాను. ఇలా దీని మీదకి ఇలాగా పెద్ద పెద్ద మిర్రర్స్ తీసానండి. ఆల్రెడీ ఇలా వస్తాయి మనకి, ఎంబ్రాయిడరీ షాప్స్లో దొరుకుతాయండి. ఇలా రెడీమేడీగా ఇలా ఉంటాయి అన్నమాట. ఇలా దొరుకుతాయి ఇవి. దాన్ని మనం ఏం చేయాలంటే ఇలా ఫెవికాల్ తీసుకున్నాను. ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను మీకు. ఇలా తీసుకొని కొంచెం ఫెవికాల్ అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసేసి ఫస్ట్ ఒక పక్క నుంచి ఇలా డైరెక్ట్గా ఇలా అంటించేయటమేనండి. ఇలా 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 స్టిచ్ చేసేసుకోవాలి మనం. ఇలా లైన్గా పెడతాను. ఇప్పుడు నేను లైన్గా పెట్టేసుకుని ముందర లైన్ అటు ఇటు కదలకుండా ఉండటానికి కోసం ఏం చేస్తున్నానంటే నేను పెట్టేస్తానండి ఇలా మిర్రర్స్. కదలకుండా ఇలా పెట్టుకొని మిర్రర్స్ లైన్లో పెట్టేసుకుంటాను. తర్వాత నేను అంటిస్తాను గమ్ముతోటి. లైన్ ఒక్కోసారి అంటించేస్తే లైన్ తప్పుతుంది కదా మనకు, అటు ఇటు అవ్వచ్చు. అందుకని లైన్ పెట్టేస్తాను ముందరే. మనకి ఎటన్నా కొంచెం కదలాలన్నా ముందే లైన్ పెట్టేసుకుని ఇలా పెట్టేసుకోవాలి. పెట్టుకొని ఫెవికాల్ తీసేసుకుని మనం ఎక్కడైతే మిర్రర్ పెట్టామో తెలిసిపోతుంది కదా మనకి, అక్కడ ఒకసారి ఇట్లా తీసి ఇలా పెట్టుకొని ఇలా అంటించేయటమేనండి. ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనకి స్టిక్ అయిపోతాయి. అందుకని ముందే అండి దేనికదే అంటించుకున్న, లేకపోతే గుర్తుగా కూడా ఏదన్నా పెట్టుకోవచ్చు. ఒక పెన్సిల్తో కానీ దేనితోటన్నా చుక్కలు పెట్టుకోవచ్చు. నేనైతే ఇలా చేస్తాను. ఎంబ్రాయిడరీ చేయించాలంటే మనకు చాలా కాస్ట్ అవుతుంది కదా. ఇలా మగ్గం వర్క్లు చేస్తే చాలా కాస్ట్ అవుతుంది కదా. ఇదైతే సింపుల్గా అయిపోతుందండి. ఇది మొత్తం అయినాక చూపిస్తా ఒకసారి మీకు. ఇలా బ్లౌజ్ వరకు ఇలా బ్యాక్ నెక్ వరకు ఇలా చేసేసానండి. ఫ్రంట్లో కూడా కొద్దిగా 1-2 పెట్టుకోవచ్చు మనం. దీనివల్ల ఏంటంటే త్వరగా అయిపోతుంది వర్క్, రిచ్గా ఉంటుంది. మనం దీనికి వేరే స్టిచ్చింగ్ ఏం చేయక్కర్లేదండి. ఇలా చిన్న చిన్న మిర్రర్స్ ఉన్నాయని చూపించా కదా, ఇవి కూడాను అక్కడక్కడ ఇలా వేసి ఇట్లా పెట్టేసి స్టిక్ చేసి మనం థ్రెడ్తో వర్క్ చేసేసుకుంటాం. థ్రెడ్తో మనం వర్క్ చేసేసుకోవచ్చు. మొత్తం పూర్తిగా వీడియో అంతా అయిన తర్వాత నేను మళ్ళీ లాస్ట్లో మీకు ఒకసారి చూపిస్తానండి.
అప్పుడు శారీకి పళ్ళు వరకు పెట్టాను కదా, ఆ శారీను ఇది మ్యాచింగ్ అవుతుంది, రిచ్గా కనబడుతుందండి మనకి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.